ఎండలు మండిపోతుందండి. ఈ టైంలో వేడి వేడి మిర్చి బజ్జీ తింటే ఎట్లా ఉంటుంది? మీకు కోపం వస్తుంది కదా. నాకు కోపం వచ్చిందండి. ఇంట్లో వాళ్ళేమో బయట నుంచి మిర్చి బజ్జీ తెచ్చుకుంటామన్నారు. ఏమొద్దు నేనే చేస్తానని చెప్పి స్టార్ట్ చేశాను. మీ బజ్జీ మిర్చిలో ఉన్న గింజలన్నీ తీసి పక్కన పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, ఉప్పు, కారము, క్రష్ చేసిన వాము, కొత్తిమీర, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉసిరికాయ చింతపండు పులుసు వేసి చక్కగా మిక్స్ చేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బజ్జీ మిర్చిలో ఈ మసాలా పెట్టేసి అన్నిటికీ పక్కన పెట్టేసుకొని ఇంకొక బౌల్లోకి 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి జల్లించేసుకొని కారము, ఉప్పు, పసుపు, క్రష్ చేసిన వాము వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేయకూడదు. ముందే చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. చిటికెడు వంట సోడా వేసేసి ఈ లోపల నూనె కాగే లోపల సన్సెట్ చూసి వచ్చేద్దాం. ఇప్పుడు గ్లాసులోకి ఈ పిండి అంతా వేసేసుకొని మసాలా పెట్టిన మిర్చి అందులోకి డిప్ చేసి కాగిన ఆయిల్లో వేసేయాలి. ముందు సిమ్లో పెట్టుకోవాలండి. మిర్చిలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసేసుకొని తీసుకొని వేడివేడిగా తింటే, ఇంట్లో చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ లైక్.